హాయ్ హలో నమస్తే. గతంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేశారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాడు ఒక న్యూస్ పేపర్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే ఎక్కడో. అది బాగా సెన్సేషనల్ అయింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ అనఫీషియల్గా సంతకం పెట్టకుండా ఒక నోట్ రిలీజ్ చేసి మీకు ఏమైనా కావాలంటే మీరు రైటింగ్లో ఇవ్వాలి, ఇలా ఆర్టికల్స్ పబ్లిష్ చేయకూడదు అని అంటే, సరే రాహుల్ గాంధీ ఇన్ రైటింగ్ పంపించాడు. సేమ్ ఆర్టికల్ ఏదైతే న్యూస్ పేపర్లో రాశారో అదే ఆర్టికల్ని హీ హెస్ సెంట్ టు ఎలక్షన్ కమిషన్. ఈ ఫైవ్ స్టెప్స్ ప్రాసెస్లో మీరు ఎలాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనేది మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి. దానికి నిన్న ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇచ్చింది రాహుల్ గాంధీకి. ఏమని రిప్లై ఇచ్చింది? వీడియో ఫుటేజ్ చేసి ఇవ్వమన్నాడు రాహుల్ గాంధీ. దానికి వాళ్ళు ఇచ్చిన రిప్లై చూడండి. రాహుల్ గాంధీ ఏమన్నాడు? యూ హ్యావ్ డన్ మ్యాచ్ ఫిక్సింగ్, యూ డిడ్ మ్యాచ్ ఫిక్సింగ్, మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, నేను ప్రూవ్ చేస్తాను. 5 గంటల తర్వాత జరిగిన వీడియో ఫుటేజ్లు నాకు ఇవ్వండి అన్నాడు. జాగ్రత్త, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 5 గంటల తర్వాత ఉన్న వీడియో ఫుటేజ్లు మొత్తం పోలింగ్ బూత్లో అవన్నీ నాకు ఇవ్వండి, నేను ప్రూవ్ చేస్తాను మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని అన్నాడు రాహుల్ గాంధీ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఏమని రిప్లై ఇచ్చింది నిన్న? వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఓటర్స్, ఇట్ మ్యాటర్స్. అంటే మా ఓటర్స్ యొక్క ప్రైవసీ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్ ఆఫ్ ఓటర్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకన్నారు? రాహుల్ గాంధీ అడిగింది ఏంది? వీడియో ఫుటేజ్లు ఇవ్వండి అన్నారు. ఎలక్షన్ టైంలో జర్నలిస్ట్ వచ్చి ఫోటోలు తీసుకుని పోయి నెక్స్ట్ డే పేపర్లో వేస్తాడు, ఇదిగో ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ ఓటింగ్ జరిగిందని. ఆ రోజు ప్రైవసీ ఏమైంది? అందరూ యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా వీడియోలు తీసేసుకుని ఎలక్షన్ జరుగుతున్నప్పుడు తీసుకెళ్ళి ఫోటోలు వేస్తారు, పేపర్లో వేసుకుంటారు, యూట్యూబ్లో పెడతారు. మరి ఆ ప్రైవసీ ఏమైంది? రైట్, ఎవరో సెలబ్రిటీ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, లేదా రేవంత్ రెడ్డి గారు, జగన్ గారు ఓటేయటానికి వచ్చారని చెప్పేసి వీడియోలు తీసి ఫోటోలు వేస్తారు. ఇదిగో ఓటేసిన రాష్ట్రపతి, ఓటేసిన ప్రధానమంత్రి అని ఆ రోజు ఆ వీడియోలు తీస్తారు కదా. ఆ వీడియోలో చాలామంది ఓటర్ల ముఖాలు కనబడతాయి. మరి ఆ ఫుటేజ్ల సంగతి ఏంటి? ఎలక్షన్కి ఎవరు ఎలక్షన్లో ఓటేయడానికి ఎవరు వచ్చారు అనే వాళ్ళ యొక్క ప్రైవసీ మ్యాటర్ అయితే, ఇది టాప్ సీక్రెట్ అయితే మొత్తం మాస్కులకు ముఖాలకి గుడ్డలు కట్టుకొని మాస్కులు పట్టుకొని వచ్చి ఓటే అయిపోవాలి, అంతే కదా. డిఫికల్ట్ ఏంటి? ఎలక్షన్లో ఓటేయడానికి ఎవరు వచ్చారని కనుక్కోవడం. దాంట్లో ప్రైవసీ ఏంటన్నా? వాట్ ఈజ్ ప్రైవసీ? ఎవరికి ఓటేస్తున్నాం అనేది ప్రైవసీ, కానీ హూ కేమ్ ఫర్ ఓటింగ్ ఈజ్ నాట్ ప్రైవసీ, రైట్? ఇప్పుడు మీరు పార్లమెంట్లో కూడా ఒక బిల్లు పాస్ చేయడానికి సీక్రెట్ ఓటింగే కదా పార్లమెంట్లో. అక్కడ ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఓట్లు వేశారు, ఎంతమంది 547 మంది ఎంతమంది ఉన్నారు కదా ఎంపీలు, ఈ 540+ ఈ ఎంపీల్లో ఎవరు ఓటింగ్ వేశారు, ఎవరు ఓటింగ్ వేయలేదు అనేది కనుక్కోవడం పెద్ద కష్టమా మీకు? అది ప్రైవసీ ఏంది? నువ్వు ఎవరికి వేసావనేది సీక్రెట్, కానీ ఎవరు వేసారనేది సీక్రెట్ కాదు కదండి. ఒక ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ నిన్న. ఏమంటాడు? వయలేషన్ ఆఫ్ ప్రైవసీ మీకు వీడియోలు ఇస్తే. ఎందుకంటే వాళ్ళే చెప్పారు చూడండి, పబ్లిక్ రిలీజ్ ఆఫ్ ఫుటేజ్ మే బి పొలిటికల్లీ మోటివేటెడ్. ఎందుకంట పొలిటికల్గా మోటివేట్ చేస్తారట పబ్లిక్గా వీడియోలు రిలీజ్ చేస్తే? ఎందుకంట ఎయిమింగ్ టు హెరాస్ ఆర్ ప్రొఫైల్ ఓటర్స్ ఎస్పెషల్లీ ఇన్ బూత్స్ వేర్ పార్టీ పర్ఫార్మ్స్ పూర్లీ. ఏదైనా ఒక బూత్లో ఒక పార్టీకి తక్కువ ఓట్లు ఏ బూత్లో అయితే వచ్చినాయో ఆ బూత్లో వీడియోలు ఫుటేజ్ బయటకు రిలీజ్ చేస్తే, ఇదిగోండి ఈ బూత్లో మనకి తక్కువ ఓట్లు పడ్డాయి, వీడియోలు బయటికి రాగానే ఆ ఫుటేజ్లో ఎవరెవరైతున్నారో వీళ్ళే మనల్ని ఓడగొట్టారని వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు, హెరాస్ చేస్తారని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రిప్లై. అరే ఫన్నీగా లేదా? వినిపిస్తుంటే ఫన్నీగా లేదా? ఎలక్షన్ ఒక బూత్లో ఎవడు ఓటేయడానికి వచ్చాడు, ఎవడు ఓటేయడానికి రాలేదు అని తెలుసుకోవడం పెద్ద కష్టమా ఎలక్షన్ క్యాండిడేట్కి? ఇది ఎలక్షన్ ఏజెంట్ అని ఒకరు ఉంటారు కదా, పోలింగ్ ఏజెంట్. ప్రతి పార్టీకి ప్రతి బూత్లో ఒక బూత్లో ఏజెంట్ పెట్టుకుంటారా? ఆ ఏజెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? అకార్డింగ్ టు ఎలక్షన్ హ్యాండ్ బుక్ అని ఒకటి ఉండేది, పోలింగ్ ఏజెంట్ హ్యాండ్ బుక్. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన హ్యాండ్ బుక్లో రోల్ ఆఫ్ ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్ చూడండి, పాయింట్ 4 ఏముంది? ఐడెంటిఫికేషన్ అండ్ పోలింగ్ ఆఫ్ ది ఎలక్టర్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఎలక్టోరల్ లిస్ట్. మీకు ఎలక్షన్ లిస్ట్ ఇస్తాడు, ఇది వీళ్ళందరూ లిస్ట్లో ఉన్నారండి, వీళ్ళల్లో ఎవడొచ్చాడో ఎవడు పోయాడో, వీళ్ళలో ఈ క్యాండిడేట్ వచ్చాడా లేదా అని ఐడెంటిఫై చేయడమే పోలింగ్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు ఆడి దగ్గర ఒక లిస్ట్ ఉండేది పోలింగ్ ఏజెంట్ దగ్గర, రైట్?
ఈ 5వ పాయింట్ ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఇంపర్సనైజేషన్ ఆఫ్ ఓటర్స్. అంటే వేరే పేరుండి ఆ పేరు కాకుండా వేరే వ్యక్తి వచ్చి ఓటేస్తున్నాడేమో, దొంగ ఓటేస్తున్నాడేమో, పేరేమో సుబ్బారావు ఉంది, ఇంకోటి వెంకటరావు వచ్చి ఓటేస్తున్నాడు అనుకోండి, అది ఇంపర్సనేషన్ ఆఫ్ ఓటర్స్ని ఐడెంటిఫై చేయటం పోలింగ్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం. వచ్చిన ప్రతి వాడి ముఖం పోలింగ్ ఏజెంట్ చూస్తాడు, ఒక లిస్టులో టిక్ పెట్టుకుంటూ ఉంటాడు, ఎవడొచ్చాడు. కాబట్టి ఎవడొచ్చి ఓటేసాడు, ఎవడొచ్చి ఓటేయలేదని తెలుసుకోవడం క్యాండిడేట్కి పెద్ద కష్టమా? హెరాస్ చేయాలి, పొలిటిసైజ్ చేయాలంటే నీ వీడియో ఫుటేజ్ అవసరమే ఉంది. పోలింగ్ ఏజెంట్ చెప్తాడు ఎవడొచ్చాడో ఎవడు ఓటేయలేదో. లేదు మేము వీడియోలు ఇస్తే మీరు తెలిసిపోయింది ఎవరు వచ్చారో ఎవరు. ఇది అసలు వినటానికి కూడా బాగాలేదండి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ రీజన్స్. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ది క్యాండిడేట్ టు నో హూ ఓటెడ్ అండ్ who are absent for voting on the polling day? Polling agent will have the list of voters and they are allowed to mark and tick the candidates for voting because they have to identify the candidate. Easy telling, video footages will reveal who come for voting and who are absent. Then they target voters. It's really a joke from election commission, isn't it? Joke kada election commission చెప్తుంది. Moreover, రాహుల్ గాంధీ అడిగిందంటే నైట్ 5 గంటల తర్వాత ఫుటేజ్లు అడిగారు. ఇది జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత జోక్ అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది, అది చెప్తున్నా. 5 గంటల తర్వాత ఫుటేజ్లు అడిగాడు రాహుల్ గాంధీ ఆస్క్ ఫర్ నైట్ ఫుటేజెస్, అంటే ఆఫ్టర్ 5 PM ఫుటేజెస్ అడిగాడు. ఒక పోలింగ్ బూత్లో ఒక పార్టీకి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ చాలా తక్కువ ఓట్లు పడ్డప్పుడు ఎవరి వల్ల పడ్డాయని ఎలా తెలిసిద్దండి? మార్నింగ్ వేసినోడు వల్ల తక్కువ పడ్డాయా, నైట్ వేసిన వాడు వల్ల నీకు ఆ పోలింగ్ బూత్లో తక్కువ ఓట్లు వచ్చాయని నీకు ఎలా తెలిసిద్ది? నువ్వు ఎలా టార్గెట్ చేస్తావు? నైట్ వీడియోలు రిలీజ్ చేయమంటే లేదు నువ్వు వాళ్ళని టార్గెట్ చేస్తావు, నీకు అక్కడ తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి అనేది. మార్నింగ్ ఇప్పుడు 7 గంటల నుంచి ఎలక్షన్ ఓటింగ్ మొదలైతే 7 నుంచి 5 లోపు 1000 మంది ఉన్నారు ఒక నియోజకవర్గంలో. 1000 మందిలో 900 మంది కరెక్ట్ టైంలో వేసిపోతారు. అంటే అంత 7 గంటల నుంచి 5 గంటల మధ్యలో 900 మంది ఓటేసిపోతారు. ఇంకొక 100 మంది ఎలక్షన్ ఏదో లైన్లో నిలబడ్డారు అనుకోండి. నైట్ వేసేది ఎవరు? 100 మంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగింది 900 మంది వీడియోస్ అడగల. నైట్ ఆఫ్టర్ 5 PM 100 మంది ఎవడైతే లైన్లో ఉన్నాడో ఆ ఫుటేజ్ ఇవ్వమన్నాడు. వాళ్ళంటారు లేదు నువ్వు కనుక్కొని నీకు అక్కడ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చి వాళ్ళని కొడతావు, వాళ్ళని హింసిస్తావు అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. తక్కువ ఓట్లు వచ్చిన మార్నింగ్ వేసిన 900 మంది తక్కువ వేసి ఉండొచ్చు కదా, ఓన్లీ నైట్ వేసిన వాడే తక్కువ వచ్చిన వాడు క్యాండిడేట్కి ఎలా అర్థమై వాళ్ళని కొడతాడు? ఇది సమ్వాట్ నాట్ యాక్సెప్టబుల్. అంటే లాజికల్గా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుందని మనకు ఒకటే అర్థమవుతుంది. ఇక రెండోది, ఈయనేమన్నాడు, నాకు వీడియో ఫుటేజ్లు ఇవ్వండి అండి, నేను ప్రూవ్ చేస్తాను, నువ్వు అతను ఏమి ఆర్గ్యూ చేయట్లేదండి. నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసావు, నేను ప్రూవ్ చేస్తాను, నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను, ఇంకా ప్రూవ్ చేస్తాను, నువ్వు వీడియో ఫుటేజ్లు ఇవి, నేను అసలు 1000% నేను ప్రూవ్ చేస్తా అంటున్నాడు ఇతను రాహుల్ గాంధీ. అండ్ వీళ్ళు ఏమంటారు, 45 days విల్ డిలీట్ ఆల్ ద డేటా, ఇట్ ఈస్ ఎ రూల్. అండ్ రూల్ ప్రకారం 45 రోజుల్లో డేటాను డిలీట్ చేయాలి, కాబట్టి నువ్వు మమ్మల్ని అడగలేదు, 45 రోజులు అయిపోయింది, మేము డిలీట్ చేసేస్తాము, మేము మొత్తం డిలీట్ చేస్తాం, ఇది మా రూల్, ఎలక్షన్ కమిషన్ రూల్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిందండి నిన్న. సరేనండి, 45 daysలో నువ్వు డిలీట్ చేయాలి, యాక్చువల్గా 1 year ఉండాలి, 45 days అని వీళ్ళే మార్చారు. వీళ్ళు మొత్తం అంటే రాజ్యాంగం మొత్తం మార్చుకుంటూ పోయారండి. ది ఎంటైర్ కాన్స్టిట్యూషన్లో చాలా అమెండ్మెంట్స్ మార్చుకుంటూ పోయారండి వాళ్ళకి అనుగుణంగా. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి, ఎందుకంటే 1 year దాన్ని నువ్వు 45 daysకి మార్చావు, కరెక్టే. ఏమండి 45 days తర్వాత నువ్వు డేటా రిలీజ్ చేయాలని రూల్ పెట్టావు, కరెక్ట్. యాక్చువల్గా 1 year ఉండాలి, ఇది 1 year ఉండాలి, నువ్వు యాక్చువల్గా అది 45 daysకి మార్చావు. కానీ వీళ్ళు 30వ రోజే కోర్టుకు వెళ్ళారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్లో ఏదో తేడా ఉంది, ఓటర్స్ లిస్ట్లో తేడా ఉంది, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పి వీళ్ళు డిసెంబర్ 30వ తారీఖునే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంటే 30వ రోజే, నవంబర్ 24 ఏమై రిజల్ట్ వస్తే 30వ తారీఖుని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టుకు వెళ్ళారంటే అర్థం ఏంటి అంటే ఇది ఎంటైర్ డేటా కోర్టులో ఉన్నట్టే కదా. ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ మొత్తం కూడా లిటిగేషన్లో ఉన్నట్టే కదా. లిటిగేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా డిలీట్ చేస్తావు? 45 days రూల్ ప్రకారం నేను డిలీట్ చేస్తా. నాన్ లిటిగేషన్లో ఉన్నప్పుడు నువ్వు డిలీట్ చేసుకో 45 daysలో. కోర్టుకి వేశారు, కంప్లైంట్ రైజ్ చేశారు,
అప్పుడు నువ్వు డిలీట్ చేయకూడదు కదా 45 డేస్లో నేను డిలీట్ చేయాలని రూల్ విల్ నాట్ బి అప్లికబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. అలా నువ్వు ఎక్కడో కోర్టుకి వేసుకుని మాకు సంబంధం లేదండి మేము డిలీట్ చేస్తాం, డిలీట్ చేసేసారు. కాబట్టి రాహుల్ గాంధీ ఏమన్నాడు, ఇదిగోండి నేను ఇదిగోండి నేను ఓటర్ లిస్ట్ అడిగాను, ఓటర్ లిస్ట్ అడిగితే విల్ నాట్ గివ్ మిషన్ రీడబుల్ అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు అడిగాను, చట్టం మార్చి సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వకూడదని చెప్పి చట్టం మార్చారు. ఇదిగోండి ఫొటోస్ వీడియోస్ ఇవ్వండి అని అడిగాను. ఇప్పుడు 5 గంటల తర్వాత వీడియోలు ఫోటోలు ఇవ్వండి అని అడిగాను. ఏది ఫోటోలు ఇచ్చినా పర్లేదు అన్నాడు. 5 గంటల తర్వాత వీడియోలు ఫోటోలు ఇవ్వండి అంటే లేదు అది 45 డేస్ తర్వాత మేము డిలీట్ చేయాలని రూల్ ఉంది, డిలీట్ చేసేస్తాం మీకు ఇవ్వమన్నారు. ఫైనల్గా ఇతనేమంటే ది వన్ హూ వాజ్ సపోజ్ టు ప్రొవైడ్ ఆన్సర్స్ ఈజ్ ద వన్ హూ డిలీటింగ్ ది ఎవిడెన్సెస్. ఎవరైతే సమాధానం చెప్పాలో, ఎవరైతే న్యాయం చేయాలో, ఎవరైతే ఎలక్షన్ డెమోక్రసీని కాపాడాలో, ఎవరైతే ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డౌట్లను క్లారిఫై చేయాలో, ఎవరైతే డెమోక్రసీకి కంచెలాగా నిలబడాలో వాళ్ళే డేటాని డిలీట్ చేస్తున్నారు, వాళ్ళే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి అనేది అతని ఆవేదన. ఓకే, రాహుల్ గాంధీ యొక్క ఆవేదన. అండ్ ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇట్ ఈస్ క్లియర్ దట్ ద మ్యాచ్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ఏ ఫిక్స్డ్ ఎలక్షన్ ఈజ్ పాయిజన్ ఫర్ డెమోక్రసీ. ఇట్స్ వెరీ క్లియర్, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, ఇతను ఫిక్స్ అయిపోయాడు, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు వచ్చిన ఆన్సర్, నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ని బట్టి ఇంకా క్లారిటీ వచ్చింది అతనికి, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది, అందుకే వీళ్ళు ఫుటేజ్లు ఇవ్వట్లేదు, లేనిపోని ఆ రీజన్స్ అని చెప్తున్నారు. నీకు ఇతను అర్థమైపోయింది, ఇట్స్ మ్యాచ్ ఫిక్స్డ్ ఈజ్ వెరీ క్లియర్ అన్నాడు. ఫిక్స్డ్ ఎలక్షన్ ఈజ్ పాయిజన్ ఫర్ డెమోక్రసీ. దీనికోసం మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే డెమోక్రసీ అనేది ప్రజాస్వామ్యం అంటే ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, వీళ్ళే కదా డెమోక్రసీ అంటే ప్రజలే కదా. వీళ్ళు ఎవరినో గెలిపిద్దాం అనుకుంటారు, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగితే ఎవడో గెలుస్తాడు, అంతే కదా మ్యాచ్ ఫిక్సింగ్ అంటే. వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రిజల్ట్ వచ్చేసినప్పుడు ప్రాబ్లం అయిపోయింది కదా. సో ఇట్ ఈస్ డెమోక్రసీకి ఒక విషయం అలాంటిది అనేది అన్నాడు ఇతను. అందుకని మేము కూడా ఇతను ఫైట్ చేస్తున్నాడు, ఈజ్ ఫైటింగ్ ఫర్ టు సేవ్ ది డెమోక్రసీ అండ్ వీ ఆల్ షుడ్ సపోర్ట్ దిస్ రాహుల్ గాంధీ because he is fighting to save the democracy. Democracy is nothing but it's all SC, ST, BCs, right? What democracy? 80% of Indian population is SC, ST, BCs. These are all the 80% of Indian population. Remaining 20, of course, democracy is 100%. But majority of democracy is nothing but it is SC, ST, BCs because 80% of Indian population consists of SC, ST, BCs. వాళ్ళే డెమోక్రసీ, వాళ్ళే ప్రజాస్వామ్యము. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అంటే ఇంక మరి డెమోక్రసీని కాపాడాలి, వీళ్ళని కాపాడాలంటే డెమోక్రసీని కాపాడాలి. సో డెమోక్రసీని కాపాడడానికి రాహుల్ గాంధీ ఈజ్ ఫైటింగ్, దెన్ వీ ఆల్ షుడ్ సపోర్ట్ హిమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం.